ఏకం కండి ఏకం కండి జోహార్ 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 1886 సంవత్సరంలో చికాగో నగరంలో మరి ఇదే మేడే 1వ తారీఖు నాడు ఫ్యాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు 12 గంటల పనిదినం కాదు 8 గంటల పనిదినం కావాలని ఆనాడు కార్మిక వర్గం సమ్మె చేస్తూ మరి పెద్ద ప్రదర్శన చేస్తూ ఉంటే ఆ ప్రదర్శన పైన అక్కడ ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులలో చాలామంది కార్మికులు అమరులైన్లు, అదేవిధంగా వాళ్ళ రక్తంతో కలిసినటువంటి జెండానే నేడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఈ ఎర్ర జెండే రేపు పోరాటాలకు స్ఫూర్తి కనుక ప్రతి కార్మిక వర్గం ఎర్ర జెండా ఎత్తాలని వాళ్ళు పిలిపివ్వడం జరిగింది. వాళ్ళ అమరులైనందుకే ఈనాడు అన్ని ప్రభుత్వాలు దిగివచ్చి 8 గంటల పనిదినాన్ని చేయడం జరిగింది. కానీ ఈనాడు ఉన్నటువంటి భారతదేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. 28 కార్మిక చట్టాలుంటే ఆ చట్టాలను మార్పులు చేయాలని 4 కోట్లుగా తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు కావాలి. బెంగాల్ ఎన్నికలున్నాయి, అదేవిధంగా తమిళనాడు ఎన్నికలని ఆపడం జరిగింది. ఈ ఎన్నికలైన తర్వాత 4 కోట్లు అమలు చేస్తున్నారు. ఇవి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 8 గంటల పనిదినం మనం కార్మిక వర్గం అమరులై సాధించినటువంటి దాన్ని ఇప్పుడు 12 గంటలు పనిదినం చేయాలని మోడీ ప్రభుత్వం ఈ చట్టాలు ఈ దాంట్లో కోర్టులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇక ఏ కార్మికునికి అడిగే హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఈనాడు ఎవరైనా కానీ ఏదైనా సస్పెండ్ చేస్తే కనీసం కన్సలేషన్ పోయే అవకాశం లేదు. మైన్ కమిటీలు కానీ, సేఫ్టీ కమిటీలు కానీ, వర్క్మెన్ ఇన్స్పెక్టర్స్ కానీ, మైనింగ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరినీ రద్దు చేస్తాను ఈ కోర్టులో ఉన్నది. అంటే కార్మికులకు ఎలాంటి హక్కులు లేనటువంటి ఈ కోర్టుల వలన ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా ఎవరినైనా డిస్మిస్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉన్నది. మనం ఇదివరకు డిస్మిస్ చేస్తే కోర్టుకు పోయే అధికారం ఉంది. కోర్టు కూడా వాళ్లకు పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఆ కోర్టులలో తీసుకురావడం జరిగింది తప్ప కార్మికునికి న్యాయం జరుగుతుంది అనేది లేదు. వాడు ఎప్పుడైనా ఏ ఉద్దేశమైన తీసిపడేయచ్చు మేనేజ్మెంట్, అదేవిధంగా ఎవరినైనా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతులలో ఈ కోర్టులలో ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈనాడు ఈ భారతదేశంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేడే జరుపుకుంటూ ఆ మేడే స్ఫూర్తిని తీసుకుంటూ మనకు కూడా ఈ 4 చట్ట కోర్లు అమలు కావద్దు అని ఈనాడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది భారతదేశం వ్యాప్తంగా కార్మిక వర్గం. అందుకోసమే ఈనాడు మొన్న సదస్సు కూడా ఏర్పాటు చేసినాం. ఆ సదస్సులో 4 కోట్ల గురించి పూర్తిగా వివరించడం జరిగింది మన యూసుఫ్ నుండి మన నాయకులు వచ్చి. అంతేకాకుండా రాబోయే కాలంలో దశల వారీగా ఇది ఆందోళన కార్యక్రమం ఈ కోడ్లకు వ్యతిరేకంగా ఉంటాయి. తప్పనిసరిగా ఇవి కనుక ఉండేది ఉంటే మన కార్మిక వర్గం ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కనుక పోరాట కార్యక్రమంలో ఈ యూనియన్లు ఇచ్చినటువంటి పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. సరే, మొన్ననే మనం జాతర కార్యక్రమం చేపట్టాం. ఆ జాతరలో ప్రధానమైనటువంటి సింగరేణి కార్మికుల డిమాండ్లు కూడా ఉన్నాయి. ఏదైతే ఈ మెడికల్ బోర్డు ఇమ్మీడియట్లీ పెట్టాలని, అదేవిధంగా ఐటీ దాన్ని రద్దు చేయాలని, ఓన్ హౌస్ స్కీమ్ అమలు చేయాలని తదితర డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ల మీద మనం పెద్ద ఎత్తున కొత్తగూడెంలో ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించినాం. సరే, మొన్న సిఎండి గారు పిలిపించి కొద్దిగా ఇప్పుడు కొట్టు డైరెక్టర్ లేడు, ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం, మీరు కొద్దిగా ఓపిక పట్టండి అని. లేకుంటే ఇప్పటివరకే సమ్మె నోటీస్ ఇచ్చేవాళ్ళం. సరే, చెప్పింది కదా, ఒకసారి చూద్దాం. ఒకవేళ చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే సింగరేణిలో సమ్మె తప్పదని ఈ మేడే సందర్భంగా కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన సీతారామయ్య గారు మన యూనియన్ అధ్యక్షులు మన యూనియన్ ఆఫీస్కు రావడం జరుగుతుంది కనుక అందరూ తప్పనిసరిగా సరే డ్యూటీ నుండి రాకపోవచ్చు కానీ వేరే వాళ్ళందరూ అక్కడ యూనియన్ ఆఫీస్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం.
అందరికీ మేడే శుభాకాంక్షలు. చికాగో అమరవీరుల స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడేను ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. బానిసత్వానికి పని గంటలకు వ్యతిరేకంగా ఆనాడు జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి కార్మికులను స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎర్ర జెండాలు ఎగరవేయడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు 1886 పోరాటం తర్వాత మేడేను ఒక పిహెచ్డీగా ప్రకటించిన ప్రపంచ దేశాలు భారతదేశంలో మాత్రం దీన్ని ప్రకటించి అమల్లోకి తీసుకురాలేదు. 1923 సంవత్సరంలో చెట్టియార్ అనే నాయకుడు, కమ్యూనిస్టు నాయకుడు తమిళనాడులో భారీ ప్రదర్శన చేసి భారతదేశంలో కూడా కార్మిక మేడే అనేది ఒకటి ఉండాలి, ఇక్కడ దాన్ని సెలవు దినంగా ప్రకటించాలని భారీ ప్రదర్శన చేయడం ద్వారా ఆనాటి ప్రభుత్వం దిగొచ్చి మనకు మేడేను పండుగ దినంగా ప్రకటించడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలకు అందరి కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉండాలి. నేడు చూస్తూ ఉన్నాం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ ఉన్నది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ దీన్ని ప్రోత్సహిస్తూ కార్మిక వర్గాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, 4 కోడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు సమ్మెలు చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అవకాశం ఇచ్చింది. అదేంటి అంటే మీరు అమలు చేసుకుంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదనే దాని మీద ప్రభుత్వాలకు వదిలిపెట్టింది. అందుకే మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు భారతదేశంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో 4 కోళ్లు అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన కార్మిక పక్షపాతం చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం దీన్ని ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయట్లేదు, కేంద్రానికి పంపించడం లేదు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 4 కోళ్లు అమలు చేయనని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించవలసిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి ప్రపంచ కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.